ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల అదుపులో ఉన్నాడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో రియాజ్ ను పట్టుకున్నారు పోలీసులు. రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని ఖండించారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. నిందితుడు తమ దగ్గరే ఉన్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్కౌంటర్ వార్త ఫేక్ అని స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం రియాజ్ ను అరెస్టు చేసే క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పారిపోతూ ఉండగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు ఓ స్థానికుడు. అతడిపై కూడా కత్తితో దాడి చేశాడు రియాజ్. ఈ ఘటనలో స్థానికుడికి స్వల్ప గాయాలయ్యాయి. పెనుగులాటలో రియాజ్ కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే రియాజ్ ను చుట్టుముట్టారు పోలీసులు. అరెస్టు చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు నిందితుడు రియాజ్. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల అదుపులో ఉన్నాడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్. ఇవాళ మధ్యాహ్నం నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో రియాజ్ ను పట్టుకున్నారు పోలీసులు. రియాజ్ ఎన్కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని ఖండించారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. నిందితుడు తమ దగ్గరే ఉన్నట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎన్కౌంటర్ వార్త ఫేక్ అని స్పష్టం చేశారు. ఇక ఇవాళ ఉదయం రియాజ్ ను అరెస్టు చేసే క్రమంలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పారిపోతూ ఉండగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు ఓ స్థానికుడు. అతడిపై కూడా కత్తితో దాడి చేశాడు రియాజ్. ఈ ఘటనలో స్థానికుడికి స్వల్ప గాయాలయ్యాయి. పెనుగులాటలో రియాజ్ కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే రియాజ్ ను చుట్టుముట్టారు పోలీసులు. అరెస్టు చేసి హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు నిందితుడు రియాజ్. పేద ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలంలో పర్యటించారు. లక్ష్మీపురం గ్రామంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను పరిశీలించారు. నిర్మాణంలో ఎక్కడా కూడా రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. అలాగే యంగ్ ఇండియా స్కూల్ ను అనుసంధానిస్తూ నిర్మించే రోడ్లపై కూడా అధికారులతో చర్చించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు డిప్యూటీ సీఎం పట్టి. ములుగు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఏటూరు నాగారంతో పాటు మంగపేట మండలాల్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా చల్లగా మారిన వాతావరణంతో జనం ఉపశమనం పొందుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం పడటంతో ఐకేపీ సెంటర్లోని వరి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అనుకోకుండా వాన పడటంతో ధాన్యాన్ని కుప్పలు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయి మొత్తం కొట్టుకుంటున్నాయి నీళ్ళు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని 18 హాస్టల్స్ ను సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తామని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,50,00,000 వ్యయంతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. ఆ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆడపిల్లలకు తమ ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మునుగోడ హాస్టల్స్ ఇట్లున్నాయి, మునుగోడ స్కూల్స్ ఇట్లున్నాయి, మునుగోడ రోడ్లు ఇట్లున్నాయి, మునుగోడ సాగునీరు తాగునీరు ఇట్లుంది. ఆ విధంగా మనం ఆదర్శవంతంగా మనం మునుగోడు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుకోవాలి. మనందరం కలిసికట్టుగా మునుగోడు రూపురేఖలు మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మహాలక్ష్మి
స్టూడెంట్ ఎవరంటే కస్తూరిబా స్కూల్లో ఉన్న 300 మంది మా మహాలక్ష్మి దేవులు. మోడల్ స్కూల్లో ఉన్న 100 మంది అమ్మాయిలు కూడా మహాలక్ష్మి. నేను ఈరోజు నేను చెప్తున్నా మరి మీ అందరికి కూడా, మీరు అడిగినా నేను చేసినా లేదా? చేసినా? మరి మీరు కూడా మేము చెప్పినట్టు క్రమశిక్షణతో చదువుకొని మంచి పేరు తల్లిదండ్రులకు మా అందరికి మంచి పేరు తీసుకొస్తారా? మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? చదువుతో పాటు ఆట పాటల్లో యాక్టివ్గా ఉంటారా? మీరు డిసిప్లిన్ సంస్కారంతో ఉండి మీ తల్లిదండ్రులని అందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పి మీ అందరికి చెప్తున్నాను. మహబూబాబాద్ జిల్లా గార్లా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ హనుమంతరావు విద్యుత్ను అక్రమంగా వాడుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఎలక్ట్రికల్ బైక్ను పార్కింగ్ స్థలంలో కూడా హాస్పిటల్లో రూమ్ లోపలికి తీసుకువెళ్లి ఛార్జింగ్ చేస్తున్నాడు. తన ఇంటి వద్ద ఛార్జింగ్ పెట్టుకోకుండా హాస్పిటల్లోని విద్యుత్ను తన బైక్కు ఉచితంగా వాడుకుంటున్నాడు. పేషెంట్లకు ఇబ్బంది కలిగే విధంగా డాక్టర్ హనుమంతరావు ప్రవర్తిస్తున్నాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై డీసీహెచ్సీ డాక్టర్ చింత రమేష్ను వివరణ కోరక హాస్పిటల్ ఆవరణలో బైకులు, ఇతర వాహనాలు నిల్చోవచ్చు గాని హాస్పిటల్ లోపల వాహనాలు నిలపరాదని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 3 దగ్గర 26.4 కేజీల గంజాయి పట్టుబడింది. ఓ ఆటోలో ఎండు గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు పటాన్ చెరువు పోలీసులు. ఒకరిని అరెస్టు చేసి ఆటోను సీజ్ చేశారు పోలీసులు. ముత్తంగి సర్వీస్ రోడ్ దగ్గర మన పోలీస్ సిబ్బంది మాటు వేసి ఒక ఆటోలో అక్రమంగా 26 కేజీల 400 గంజాయిని తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఆ ఆటోలో ఉన్న వ్యక్తిని విచారించగా అతని పేరు నిషాద్ వీరేంద్ర కుమార్ అని తెలపడం జరిగింది. అతనికి ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన గెను అనే ఒక స్నేహితుడు అక్రమంగా డబ్బులు సంపాదించడం కొరకు నువ్వు ఇటు గాంజాయిని తీసుకువెళ్ళి తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలో నేను చెప్పిన వారికి ఇచ్చిరా, అటు ఇచ్చి నీకు ఒక 50,000 రూపాయలు ఇస్తానని ఆశ చూపడం వల్ల ఇతను అధిక డబ్బులు సంపాదించవచ్చన్న ఆలోచనతోటి అక్రమంగా ఈ గంజాని రవాణా చేస్తూ పట్టుబడడం జరిగింది. అట్టి గాంజాని మనం కస్టడీలోకి తీసుకొని సీజ్ చేయడం జరిగింది. అట్టి గాంజాని మనం తూకం వేయగా 26 కేజీల 400 గ్రాములు ఉన్నది. అట్టి గాంజాయిని ప్రతి అక్యూజ్ని కూడా మనం కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలి. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకున్నారు పోలీసులు. డివిజన్లో మొత్తం 5 దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్రకు చెందిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 17 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా కాగజ్ నగర్ టౌన్ అండ్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక మేజర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు గౌతమ్ బిశ్వాస్. ఏక్తా నగర్, ఇతను గడ్చోలి డిస్టిక్. 2024లో మన కాగజ్ నగర్ సబ్ డివిజన్లో దాదాపు 5 నేరాలు చేసిండ్రు. 2 కాగజ్ నగర్ టౌన్లో 2 గ్రేవ్ అఫెన్సెస్ హెచ్బీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకటి దబ్బా విలేజ్లో ఒక యూరియా షాప్లో దొంగతనం చేసిండు. ఆ తర్వాత సిర్పూర్ టౌన్లో ఒక నేరం చేసిండు. ఆ తర్వాత కౌటాలలో కూడా ఒక అఫెన్స్ చేసిండు. ఇతనితో పాటు ఇతని మిత్రుడు సమీర్ మండల్ అనే ఒక వ్యక్తి, అతను కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారము వీళ్ళు అక్కడ నేటివ్ విలేజ్లో పక్క విలేజెస్ వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినట్టు వచ్చి వీళ్ళు మేజర్గా ఒక హౌజెస్ లాక్ ఉన్న హౌజెస్ని సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైము ఆ ఈవినింగ్ నైట్ అవర్స్లో పోయి దొంగతనాలు చేయడం వీళ్ళ అలవాటు. చాలా రోజుల తర్వాత వాచ్ పెట్టిన తర్వాత ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి దాదాపు 5 నేరాలకు సంబంధించి 17 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని
ఇతని యొక్క కో అక్యూజ్డ్ ఎవరైతే సమీర్ మండల్ అని అతన్ని కూడా మహారాష్ట్రలో ఒక కేసులో జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా రికవరీ అనేది చూడడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అఫెన్సెస్ చేసినరా మన సబ్ డివిజన్లో కానీ జిల్లాలో కానీ అనేది మనకు బయటకు వస్తుంది. వీళ్ళు 2024లో చేశారు. అంతకంటే ముందు ఎక్కడ చేసిరనే తెలియదు. మన దగ్గర 5 నేరాలు అయితే మన సబ్ డివిజన్లో చేసినాయి. వీళ్ళు ఒప్పుకోవడం. కరీంనగర్ జిల్లాలోని మొలంగూర్ కిలాపై ఓ పర్యాటకురాలు జారిపడి తీవ్రంగా గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్కి చెందిన మహిళా టూరిస్ట్ కిలాను చూడ్డానికి గుట్టపైకి వెళ్లారు. ఈ క్రమంలో గుట్టనెక్కుతూ ఉండగా జారి పడిపోవడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గ్రామస్తుల సహాయంతో టూరిస్ట్ను గుట్టపై నుంచి కిందకి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దీపావళి సందర్భంగా కొత్తగూడెం పట్టణ ప్రధాన వీధుల్లో పండగ శోభ నెలకొంది. పట్టణంలో సూపర్ బజార్, రైల్వే స్టేషన్ ఏరియాలో దీపావళి అలంకరణ వస్తువులు, రకరకాల బొమ్మల కొనుగోళ్లతో షాపులు కిటకిటలాడుతున్నాయి. బొమ్మల కొలువు కోసం రకరకాల మట్టి, చెక్క బొమ్మలు, పంచదార చిలుకలు, మిఠాయిలు, పూలు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దీంతో దీపావళి పండగ వాతావరణం నెలకొంది. రామగుండం రీజియన్లోని కోల్గనుల్లో ఉత్పత్తి పెంచేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 2 కంటిన్యూస్గా మిషన్లు పనిచేస్తూ ఉండగా 3వ మిషన్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ప్రతిరోజు అదనంగా 1000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తోంది సింగరేణి. రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11 గనిలో 3వ మిషన్ను ప్రవేశపెట్టేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం 100 కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. పలు ప్రైవేటు సంస్థలు టెండర్లు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3వ మిషన్ ఏర్పాటు చేసి 6 నెలల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేలా సింగరేణి అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే 2 కంటిన్యూస్ మైనర్ మిషన్లు నడుస్తూ ఉండగా 3వ మిషన్ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నారు. 3వ మిషన్తో ప్రతిరోజు అదనంగా 1000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేశారు. దేశంలోని బొగ్గు సంస్థలన్నింటిలోనూ 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ నడిచే మైన్గా జీడీకే 11వ గని రికార్డులోకి ఎక్కబోతుంది. సింగరేణి వ్యాప్తంగా అండర్ గ్రౌండ్మెంట్లో ఏటా 1 మిలియన్ టన్నులు సాధించే ఏకైక గనిగా పేరు తెచ్చుకోనుంది. సింగరేణి RG1 ఏరియాలోని గోదావరి గని 11వ గనిని 1979లో ఏర్పాటు చేశారు. 1985 నుంచి బొగ్గు వెలికి తీయటం ప్రారంభించారు. మొదట్లో ఈ గనిలో బోర్డ్ అండ్ పిల్లర్ పద్ధతిలో బొగ్గు వెలికి తీశారు. ఆ టైంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేసేవారు. 1991 నుంచి 2003 వరకు లాంగ్ వాల్ సిస్టమ్ను ప్రవేశపెట్టగా 2002 నుంచి 2020 వరకు బ్లాస్టింగ్ గ్యాలరీ పద్ధతిలో బొగ్గు ఉత్పత్తి చేశారు. 2008లో మొట్టమొదటిసారిగా కంటిన్యూస్ మైనర్ మిషన్ను ప్రవేశపెట్టింది సింగరేణి సంస్థ. కంటిన్యూస్ మైనర్ మిషన్ కంటిన్యూస్ గా బొగ్గును తొలగిస్తూ కింద పడేస్తే అక్కడి నుంచి బెల్ట్తో నిర్దేశించిన ప్లేస్ కు చేర్చుతారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతున్నందున దీనిని కంటిన్యూస్ మైనర్ మిషన్ గా పిలుస్తున్నారు. 2021లో ఇదే గనిలో 2వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను ప్రారంభించారు. ఈ మిషన్ రోజుకు 1000 టన్నుల వరకు బొగ్గును వెలికి తీస్తుంది. తాజాగా హైరింగ్ పద్ధతిలో 3వ మిషన్ ను గనిలోకి దింపేందుకు టెండర్ ప్రక్రియను ఆహ్వానించింది సింగరేణి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 300 మీటర్ల లోతు వరకు ఉన్న బొగ్గును బ్లాస్టింగ్ చేసి వెలికి తీస్తారు. జీడీకే 11వ గనిలో 350 మీటర్లు ఆ పైన లోతులో ఉన్న కోలును వెలికి తీయడానికి 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను ప్రవేశపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. రాబోయే 7 ఏళ్లలో ఈ గనిని ఓపెన్ కాస్ట్ 3, ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులు విలీనం కానున్నాయి. ఈ గనిలో ఓపెన్ కాస్ట్ విధానంతో వెలికి తీయలేని లోతుగా ఉన్న బొగ్గు నిల్వలను బయటకు తీసేందుకు మేనేజ్మెంట్ 6 ఏళ్ల పాటు మిషన్ ను హైరింగ్ పద్ధతిలో నడపనుంది. జీడీకే 11వ గనిలో మొత్తం 53 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లలో 20.50 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీశారు. ఇంకా 32.50 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాల్సి ఉంది. ఏటా మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగానే 3వ కంటిన్యూస్ మైనర్ మిషన్ ను రంగప్రవేశం చేయిస్తున్నారు. 7 ఏళ్ల వరకు భూగర్భ గనిగా నడిచిన తర్వాత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో విలీనం చేయనున్నారు.
అప్పుడు మరింత బొగ్గును వెలికి తీసే వీలు కలుగుతోంది. సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్లు అన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. 1 టన్ను బొగ్గు వెలికి తీసి అమ్మితే కనీసంగా 6,000 వరకు నష్టం వస్తుంది. అందుకే భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించాలనే ఆలోచనతో జీడీకే 11వ గనిలో 3వ కంటిన్యూస్ మైనర్ను హైరింగ్ పద్ధతిలో ప్రవేశపెడుతున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. మేడారం మాస్టర్ ప్లాన్ పనులను R&Bకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పనులకు ఇప్పటికే దేవాదాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. మాస్టర్ ప్లాన్ పనులు ఈ శాఖ ఆధ్వర్యంలోనే జరగాలి. అయితే అనూహ్యంగా పనుల బాధ్యతను R&Bకి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. మేడారం మాస్టర్ ప్లాన్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వర్క్స్ కు సంబంధించి పనుల పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు భవనాల శాఖకు అప్పగించింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఫైల్స్ వెంటనే R&B శాఖకు అప్పగించాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అమ్మవారి గద్దెలు ప్రాకారం మార్చాలని నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మార్చనుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గద్దెల ఏరియాను విశాలంగా తీర్చిదిద్దబోతోంది. గద్దెల చుట్టూ ఇప్పటి వరకు ఉన్న 4 గేట్లకు అదనంగా మరో 4 గేట్లు పెంచి మొత్తం 8 ద్వారాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 8 గేట్లకు పూజారుల వంశాల చరిత్రను ప్రతిబింబించేలా ఆర్చిలు నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్ పనుల కోసం దేవాదాయ శాఖ తరపున 101 కోట్లు రిలీజ్ చేశారు. మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం దేవాదాయ శాఖ తరపున టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు టెండర్లు స్వీకరించారు. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పనులు చేసే బాధ్యతను R&B శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు సంబంధించిన రికార్డులను వెంటనే అప్పగించాలని దేవాదాయ శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్ LMD మోటార్లలో సాంకేతిక లోపం కారణంగా వరంగల్ ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా కూడా వాటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పటం లేదు. ఓరుగల్లు ప్రజల తాగునీటి కష్టాలపై స్పెషల్ ఫోకస్. వరంగల్ ప్రజలకు ప్రతిరోజు 173 మిలియన్ల నీళ్లు సప్లై చేస్తున్నారు అధికారులు. కరీంనగర్ LMD నుంచి ప్రతిరోజు 105 మిలియన్ల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్కు లిఫ్ట్ చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి 113 మిలియన్ల నీటిని తీసుకొని వరంగల్ నగరంతో పాటుగా అండర్ రైల్వే జోన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 60 మిలియన్ల నీటిని శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. LMD నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్కు తీసుకొని ఆ నీటిలో 20 మిలియన్లు ధర్మసాగర్, వేలేరు, హసన్పర్తి మండలాలకు, ఇంకో 25.5 మిలియన్ల నీటిని పర్వతగిరి, వర్ధన్నపేట, జాఫర్గఢ్ మండలాలకు సరఫరా చేస్తున్నారు. LMD పైప్ లైన్లలో తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. ధర్మసాగర్ సమీపంలో గేట్ వాల్వ్ ప్రాబ్లం రావడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ LMD పంపింగ్ మోటార్ల దగ్గర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వరంగల్, ధర్మసాగర్, వేలేరు, హసన్పర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. సప్లై నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఇంజనీరింగ్ అధికారులకు ముందు చూపు లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లున్నా తాగడానికి నీళ్లు సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. ఈ ధర్మసాగర్ రిజర్వాయర్లో వాటర్ ఉన్నాయి. దాదాపు ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసినా కూడా ఏదో కారణం చెప్తున్నారు, ఏదో రిపేర్ అవుతాయి అది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ మన చుట్టుపక్కల పంటి దాదాపు 500 మీటర్స్ నుంచి ఎవరైనా బోర్ వేసుకుంటే వాళ్ళ నుంచి పైప్ వేసుకోవడం, వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసుకొని పైప్ వేసుకోవడం, లేకుంటే బాయిల కాడికి పోయి స్నానాలు చేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ మన 65వ డివిజను చుట్టుపక్కల గ్రామాల పట్ల బాగా జరుగుతుంది. LMD పైప్ లైన్లలో సమస్యలు తలెత్తినా వరంగల్ నగరంతో పాటుగా చుట్టూ గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
అయినా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల అవస్థలు పడాల్సి వస్తోందంటున్నారు. మా ఊరికి వాటర్ రాక ఇప్పటికి 15 రోజులు అవుతుంది. నీళ్ళు లేక ఊరు బయటకు గుళ్ళ స్నానాలు చేస్తున్నాం. ఊళ్ళో నీళ్ళు వాటర్ లేవు, ఇక్కడ లేవు. ఊరు బయటకు వచ్చి స్నానాలు చేస్తున్నాం. ఎక్కడో పైప్ లైన్ పోయిందంటారు, రిపేర్ చేస్తారంటారు. ఇప్పుడు 6 రోజులు అవుతుంది. ఇంతవరకు చుక్క నీరు లేదు. తాగడానికి ఫిల్టర్ నీళ్ళు అవుతున్నాం అంతే. స్నానానికి లేవు, దేనికి లేవు వాటర్. తాగునీటి కోసం బావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నారు ప్రజలు. ఇప్పటికైనా మిషన్ భగీరథ, వరంగల్ గ్రేటర్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి సకాలంలో రిపేర్లు చేసి నీటి సరఫరా చేయాలంటున్నారు. ఇక ముందు ఎల్ఎండికి ప్రత్యామ్నాయంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నీటిని వాడుకునేలా దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు. కానీ ఎల్ఎండి పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నదని చెప్తున్నారు. దేవనపేట, ఉనిచెల్లలో నీళ్ళు ప్రాబ్లం కొరత బాగా ఉన్నది. వస్తాయి, ఇక్కడ కాదు మన వరంగల్లో కూడా లేదు. వరంగల్లో మొత్తం వాటర్ ప్రాబ్లం ఉంది అని అధికారులు చెప్తున్నారు. ఎట్లా అంటే సాల్వ్ చేస్తున్నారు, అందరి పనులు నడుస్తున్నాయని మాట్లాడుతున్నారు అధికారులు. తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటున్నారు జనం. కిలోమీటర్ దూరం వెళ్లి బావుల దగ్గర బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నామంటున్నారు. ఇకనైనా అధికారులు తాగునీటి సమస్య లేకుండా చూడాలంటున్నారు. దీపావళికి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సరయూ నది ముస్తాబైంది. 1100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలను ప్రదర్శిస్తున్నారు. లైవ్ చూద్దాం. लोकाभिरामं रणरंगधीरं राजीव नेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचंद्रं शरणं प्रपद्ये। उत्तर प्रदेश पर्यटन विभाग द्वारा भगवान श्री राम के संपूर्ण जीवन वृत्त पर आधारित ये रामायण 3D प्रोजेक्शन मैपिंग लाइव परफॉर्मेंस के साथ साथ भव्य लेजर शो के माध्यम से हम सबको दर्शाई गई। आप सबसे अनुरोध है कि एक बार जोरदार तालियां बजाकर स्वागत करें इस भव्य शो का।